హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. సాధారణంగా ఒకప్పుడు ఏంటంటే మూవీకి సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే కథ గురించి మాట్లాడతాం, లేదా బాగా నచ్చితే మనకి నచ్చినటువంటి హీరో ఉంటే హీరోల గురించి మాట్లాడతాం, లేదంటే గ్లామరస్గా ఉంటే హీరోయిన్స్ గురించి మాట్లాడతాం. సో ఇదంతా ఒకప్పుడు. బట్ ప్రెసెంట్ ఏంటంటే సినిమాలో వర్క్ చేసేటటువంటి 24 క్రౌడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సింగర్స్ గురించి మాట్లాడతాం, కొరియోగ్రాఫర్స్ గురించి మాట్లాడతాం, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడతాం, డైరెక్షన్ గురించి ఎక్కువగా మాట్లాడతాం. సో ఓవరాల్గా మూవీకి సంబంధించి మనం మాట్లాడేటటువంటి మాటల్లో అప్పుడప్పుడు వినపడేటటువంటి పేరు ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాలే తీయాలి. ఇందులో మనం తీసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బాగా వినిపించినటువంటి పేరు దిల్ రాజు. సో దిల్ రాజు ఏంటంటే మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ సంక్రాంతి బరిలో వచ్చినటువంటి సినిమాల్లో కన్ఫామ్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ 2025లో వచ్చేటటువంటి సంక్రాంతి సినిమాస్లో కూడా ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే రిలీజ్ కాబోతున్నటువంటి ప్రతి సినిమాలో కూడాను మనకి దిల్ రాజు కనిపించబోతున్నారు అనమాట. ఆల్రెడీ జనవరి 10న రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజర్కి దిల్ రాజు గారే ప్రొడ్యూసర్ అనే విషయం మనకు తెలుసు. అండ్ దాంతోపాటు రిలీజ్ కాబోతున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్నటువంటి థర్డ్ మూవీ సినిమాని కూడాను దిల్ రాజు గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. అండ్ దాంతోపాటు నందమూరి నటసింహ బాలకృష్ణ గారి NBK 109 ఫిల్మ్ డాకు మహారాజు సినిమాలో కూడాను ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఉండబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా మాటలు వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా సంక్రాంతి రిలీజ్ కాబోయేటటువంటి పెద్ద సినిమాలన్నింటిలో కూడాను దిల్ రాజు హ్యాండ్ ఉండటం ప్రెసెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. సో నార్మల్గా ఒక సినిమా రిలీజ్ అదే టైంలో కాంపిటేటివ్గా మరో సినిమా ఉంటే సో కలెక్షన్స్ ప్రకారం మనం ఆలోచిస్తాం, అయ్యో ఈ ప్రొడ్యూసర్కి లాస్ వచ్చింది, ఈ ప్రొడ్యూసర్ బాగా కలెక్షన్ వచ్చిందని. బట్ ఈ 2025 సంక్రాంతికి వస్తున్నటువంటి ఏ సినిమాకి కలెక్షన్ వచ్చినా సరే దిల్ రాజు జోబులు నిండినట్టే. అండ్ దాంతోపాటు ఈ సంక్రాంతి బరిలోనే సందీప్ కిషన్ సినిమా అయినటువంటి మజాకా కూడా ఉండబోతుందని టాక్ ఉంది. అండ్ దీనికి సంబంధించి కూడాను ఇందులో కూడా దిల్ రాజు హ్యాండ్ ఉంటుందని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రతి సినిమా విషయాల్లో కూడాను దిల్ రాజు ఇంక్లూడ్ అవడంతో సో సినిమా హీరోల కన్నా దిల్ రాజే బాగా డెవలప్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయన డాన్స్ చేసేటటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటుంది, ఎందుకంటే వచ్చేవన్నీ పెద్ద పెద్ద హీరోలు కాబట్టి. సో చూద్దాం ఈ సంక్రాంతి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలతో దిల్ రాజు గారి దిల్ ఖుషిగా ఉంటుందా కష్టంగా ఉంటుందా అన్న విషయాన్ని. సో ఓవరాల్గా రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమాస్లో మీకు నచ్చినటువంటి మీరు చూడాలనుకున్నటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.